హలో అందరికీ నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పుష్ప ది రూల్ నిన్నటి నుంచి విపరీతమైన బజ్ క్రియేట్ చేసి రాత్రి 9:30కి బెనిఫిట్ షో వేయడం జరిగింది. ఆ రేట్లు అంతంత రేట్లు అంటే చాలామంది వెళ్ళక నేను కూడా అయిపోయి ఈరోజు మార్నింగ్ 10 గంటల షోకి వెళ్ళడం జరిగింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సూపర్ అంటే సూపర్, ఇంకా నో డౌట్. నేనేం చేశానంటే రాత్రి నుంచి ఎట్టగా మనకి షోకి వెళ్ళలేకపోయాము, సరే రివ్యూలు ఏం చెప్తున్నారని చెప్పి 2 కాడ నుంచి ఫోన్లో ఆన్ చేసుకుని కూర్చొని చూస్తున్నాను. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ రివ్యూలు. ఫస్ట్ హాఫ్ బాగలేదని కొంతమంది, సెకండ్ హాఫ్ బాగలేదని కొంతమంది, సుకుమార్ తీయలేదని కొంతమంది, అసలు సుకుమార్ సినిమానే అని కొంతమంది. ఇవన్నీ అబద్ధాలు. సినిమా సూపర్ డూపర్ హిట్. అసలు మనం చూసినంతసేపు సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు వీళ్ళిద్దరు తప్ప మన ఇంకా వాళ్ళ కష్టం తప్ప ఇంకా మనకి ఇంకా వేరే ఏం ఉండదు. అంత బాగా తీశారు సుకుమార్ గారు. అల్లు అర్జున్ గారు యాక్టింగ్ అయితే ఇంకా సూపర్. అసలు పాన్ వేసుకుని ఆయన చెప్పే డైలాగులు కానీ, యాక్షన్ కానీ మళ్ళీ ఇంకోసారి జాతీయ ఉత్తమనటుడు అవుతాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అంత బాగుంది. అలాగే ఫాద్ ఫాజిల్ గారు కూడా చాలా సూపర్గా చేశారు. ఆయన కూడా కామెడీ పీసు కొంచెం సీరియస్గా పెట్టలేదు అని చెప్పి అనుకుంటున్నారు. మనం ఫస్ట్ పార్ట్లో కూడా ఎండింగ్లో చూస్తే ఆయన ఏ మేనరిజమ్స్ ఉందో ఎలా ఉన్నారో సెకండ్ పార్ట్లో కూడా అలాగే నటించారు. దాంట్లో కూడా తప్పేమీ లేదు. అది కూడా చాలా బాగుంది. అలాగే మ్యూజిక్ పరంగా చూసుకుంటే దేవిశ్రీ ప్రసాద్ గారు ఇంకా అక్కడక్కడ రికార్డింగ్ వేరే వాళ్ళు చేశారంటున్నారు, కానీ టోటల్గా సూపర్గా ఉంది. మ్యూజిక్, పాటలు కూడా అంతే సూపర్ హిట్. నెక్స్ట్ కెమెరా, ఆయన ఫారిన్ నుంచి, పోలాండ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చారు ఆయన కూడా ఇంకా సూపర్, చెప్పడానికి లేదు, ఎక్స్ట్రాడినరీ అనమాట. అలాగే ఫైట్లు సూపర్గా ఉన్నాయి. ఏ ఫైట్ తీసేటట్లేదు, ప్రతిదీ ఒక కళాఖండం అనమాట. కాళ్ళు చేతులు కట్టేసి ఒక ఫైట్ అయితే తీశారు. అసలు సూపర్, ఇంకా దానికి తిరిగేలేదు. అలాగే చాలామంది చెప్తున్నారు జాతర సీను అది అని చెప్పి, జాతర పాట అని అంటున్నారు. అది కూడా బాగానే ఉంది. ఇంకా రావు రమేష్ గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. టోటల్గా చూసుకుంటే పుష్ప మూవీ సూపర్గా ఉంది. అసలు ఫస్ట్ నుంచి చివరి వరకు ఆ సినిమాలోనే మనం పాత్రలు అది అసలు ఆ లోకంలోకి వెళ్ళిపోతాం, కానీ మనకు వేరే సినిమా చూస్తున్నట్టు ఉండదు. ఆ పాత్రలు యాక్ట్ చేస్తాయి అంతే. ఇప్పుడు ఏ పాత్ర అయినా సరే, సునీల్ గారు అవ్వచ్చు, ఇంకా జగపతి బాబు గారు అవ్వచ్చు, రావు రమేష్ గారు అవ్వచ్చు, ఎవరైనా సరే మనకు ఆ పాత్రలే కనపడతాయి, కానీ ఈ నటులు వెళ్ళి అక్కడ యాక్షన్ చేస్తున్నట్టు ఉండదు. అక్కడ పాత్రలే యాక్షన్ చేస్తున్నట్టుగా కనపడతాయి. అలా తీశారు సుకుమార్ గారు. ఇంకా కలెక్షన్ పరంగా చూస్తే బాగానే ఉంది. ఆ సీట్లన్నీ ఫుల్ అయినాయి. ఇంకా బుకింగ్స్ కూడా బాగానే ఉన్నాయని అనుకుంటున్నారు. ఆ మెగా అభిమానులు కూడా కొంతమంది బాగానే వచ్చారు. ఈ డైలాగులు పెట్టారని చెప్పి ఒక టాక్ అయితే వచ్చింది నైటు. మరి నేను వెళ్ళినప్పుడు ఆ డైలాగులు ఏమి లేవు, మరి కట్ చేశారో ఏమో తెలియదు. ఆ మెగా అభిమానులు కూడా చాలామంది రావడం జరిగింది. ఆ థియేటర్లో కూడా కనిపించారు. అటువంటిది అభిమానుల మధ్య పెద్దగా ఏమి కనపట్లేదు. అందుకని ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రికార్డులన్నీ పగిలిపోయి 1500 కోట్లు అయితే కలెక్ట్ చేస్తున్నాను అనుకుంటున్నాను నేను. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన సినిమా. సూపర్ సినిమా అన్నమాట. నేను ఇచ్చే రేటింగు 4/5. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.